పన్నీర్ పెసరట్టు కోసం మనం ముందుగా పన్నీర్ని గ్రేట్ చేసి పెట్టుకున్నానండి. దాంట్లో కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలా కొంచెం వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు వేసుకున్నట్టుగా పెసరట్టుని వేసేసుకుంటామండి. వేసేసుకున్న తర్వాత దాని మీద మనము ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ని ఇక్కడ మనం స్ప్రింకిల్ చేసుకుంటాం అనమాట. మనం తినే ఐటమ్స్ లో ఖచ్చితంగా ప్రోటీన్ ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవాలండి. మూంగ్ దాల్ నుంచి మనకి ప్రోటీన్ దొరుకుతుంది. అదేవిధంగా పన్నీర్ నుంచి కూడా ఇంకా మనకి ఇది పెర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చండి. సింపుల్ గా ఒక్క పెసరట్టు తింటే సరిపోతుంది అనమాట. అసలు మనం వేరే చట్నీస్ కూడా అవసరం లేదు దీనికి. ఇంకా హెల్దీగా మంచిగా మనం ఇలా చేసుకుంటే గనుక బ్రేక్ఫాస్ట్ ఇట్ సెల్ఫ్ మనం పెర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ తినే వాళ్ళం అవుతాము. ఇంక ఇది ఒక వైపు కాలిన తర్వాత మనం సెకండ్ వైపు కి ఫ్లిప్ చేసేసుకుంటాము. అది కూడా మంచిగా కాలిన తర్వాత మనం ఇంకా సర్వ్ చేసేసుకుంటాం అనమాట. ఎంత టేస్టీగా ఉంటుందో అంతే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. వెరీ వెరీ టేస్టీ అండ్ యమ్మీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. చూడండి.